ఇవాళ మనము మునగాకు గాని, మొరింగా లీవ్స్ గురించి తెలుసుకుందాం. మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతంగా జబ్బులు చూస్తున్నాము. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. అలాగే మనము నేచురల్ గా సహజంగా ఉండే సాంప్రదాయమైన ఆహారపు అలవాట్లను మానేసుకొని కొత్తగా ఎక్కువ సింథటిక్ కానీ ప్రాసెస్డ్ ప్యాక్డ్ ఫుడ్స్ ని తీసుకోవడం వలన మనకి రకరకాల లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ రావడం చూస్తున్నాం. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ అవుతున్నారు. సో ఇవన్నిటిని మనము కంట్రోల్ చేయొచ్చు. అంటే ఒక చిన్న చెట్టు కానీ మనం ఇంట్లో పెట్టుకుంటే కనుక వీటితో మనకి కాళ్ళ నుంచి మనకి తల వరకు ప్రతి ఒక్క ఆర్గన్ కి ఎంతో మేలు చేసే ఈ మొరింగా లీవ్స్ కానీ మునగాకు మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ మొరింగా లీవ్స్ లో మనకి బీటా క్యారోటిన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కంటెంట్ ఇన్సాల్యుబుల్ అండ్ సాల్యుబుల్ ఫైబర్ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది అనమాట. అలాగే ఇది ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియాని ట్రీట్ చేయడానికి ఇందులో మనకి ఐరన్ కంటెంట్, ఫోలిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువ మోతాదులో లభిస్తుంది అనమాట. దీంతో పాటు మనకి జింక్, సెలీనియం, మ్యాంగనీస్, మెగ్నీషియం, కాపర్ ఇలాంటి ట్రేస్ ఎలిమెంట్స్ కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఇందులో మనకి కొంత మేరకు కాల్షియం కూడా లభిస్తుంది మన ఎముకల్ని స్ట్రాంగ్ చేయడానికి. సో ఎన్నో రకాల వైటమిన్స్, మినరల్స్ దాంతో పాటు మనకి రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో సమృద్ధిగా లభిస్తాయి అన్నమాట. ఇందులో కొన్ని రకాల పాలిఫినోలిక్ కాంపౌండ్స్, ఫ్లేవనాయిడ్స్, ఐసోలేటెడ్ కాంపౌండ్స్ కూడా లభిస్తాయి అన్నమాట. వీటిలో మనకి ఇలాజిసిక్ యాసిడ్ అని, గ్యాలిక్ యాసిడ్ అని, క్యూవర్సిటిన్ ఇలా రకరకాల కాంపౌండ్స్ ఉన్నాయి. మనకి బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఇవి మనకు ఎన్నో రకాల డిసీజెస్ ని క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ముఖ్యంగా మనకి క్యాంఫెరాల్ కూడా ఉంటుంది ఇందులో. అలాగే మనకి వైటమిన్ సి కూడా లభిస్తుంది అనమాట. మన శరీరంలో ఏమైనా ఆర్గన్ తో ప్రాబ్లం ఉన్నా కూడా, లేకపోతే మనకి మసిల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బోన్ రిలేటెడ్ కానీ ఇలా ప్రతి ఒక్క సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మన సర్క్యులేషన్ కానీ ఇది ట్రీట్ చేసే కెపాసిటీ ఈ లీఫ్ కొందనమాట, ఆర్ ఈ చెట్టుకి. అందుకే దీన్ని ట్రీ ఆఫ్ లైఫ్ అని అంటారు. అంటే మన జీవితానికి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయో మన లైఫ్ లో అవన్నిటికీ ఇది ఒక్క సొల్యూషన్ మొరింగా అని చెప్పొచ్చు. మనకి తెలుగు వాళ్ళకి సాంప్రదాయంగా ఆషాఢంలో ప్రతి ఒక్కరు మునగాకు వండుతూ ఉంటారు. అది కంపల్సరీ అని మనకి తెలుగు వాళ్ళకి సాంప్రదాయం అనమాట. సో అది ఎందుచేతనంటే ఇందులో ఉండే న్యూట్రిషనల్ బెనిఫిట్స్, మెడిసినల్, ఫార్మకాలజికల్ ప్రాపర్టీస్ వలన అని చెప్పొచ్చు అనమాట. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో దీనిపైన చాలా ఎక్కువ రీసెర్చ్ చేసి ఉన్నారు. ఎస్పెషల్లీ ఫార్మకాలజికల్ రీసెర్చ్, తర్వాత మెడిసినల్ అండ్ న్యూట్రిషనల్ రీసెర్చ్ అన్నమాట. ముఖ్యంగా వీటిలో చాలా మోతాదుగా తక్కువ మోతాదులో క్యాలరీలు లభిస్తాయి. అలాగే కొంత మేరకు ప్రోటీన్, కొంత మేరకు ఫ్యాట్ లభిస్తుంది అనమాట, ఈ మ్యాక్రో న్యూట్రియంట్స్. బట్ మనకి ఎక్సలెంట్ వైటమిన్స్, మినరల్స్ మాత్రం ఇందులో లభిస్తాయి. సో వీటి మెడిసినల్ ఆర్ ఫార్మకాలజికల్ ప్రాపర్టీస్ ఏంటంటే ముఖ్యంగా ఇది మనకి డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, అజీర్తిని తగ్గిస్తుంది. తర్వాత త్రేణుకులు, యాసిడ్ రిఫ్లక్స్ రావడము తగ్గిస్తుంది అనమాట. ఇది యాంటీ అల్సర్ ఫుడ్ అని ప్రూవ్ అయ్యింది. అలాగే ఇది యాంటీ డయాబెటిక్ ఫుడ్ అని కూడా ప్రూవ్ అయింది. అలాగే ఇది మన లివర్ హెల్త్ కి హెపటో ప్రొటెక్టివ్ ఫుడ్ అని కూడా మనకి పరిశోధనలో తెలిసిందనమాట. అలాగే మన ఇంటెస్టైన్ కి వచ్చేసరికి మనకి ఉండే ఫ్లాట్ వార్మ్స్, హెలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ పారాసైట్స్ ని నిర్మూలించడానికి కూడా మనకి మొరింగా లీవ్స్ అనేవి ఎంతో హెల్ప్ చేస్తాయి అన్నమాట. అలాగే మనకి కొద్ది రకాల ప్రాబ్లమ్స్, పైల్స్ కానీ, కాన్స్టిపేషన్ కానీ ఉండడము, మలబద్ధకం రావడం, వీళ్ళు సరి అయిన మోతాదులో ఆహారం తీసుకోలేకపోతుంటారు పొట్ట ఉబ్బడం వలన, గ్యాస్ ఫార్మేషన్ వలన. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ మొరింగా లీవ్స్ అనేది కాన్స్టిపేషన్ ని రిలీవ్ చేస్తుంది. అలాగే వాళ్ళకి హెమరాయిడ్స్ ని కూడా క్యూర్ చేస్తుంది అనమాట. సో ముఖ్యంగా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ హై బ్లడ్ ప్రెషర్స్, తర్వాత హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఈ హై బీపీ కోసం కూడా మనకి ప్రపంచంలో 2 డ్రగ్స్ పైన మనకి రీసెర్చ్ జరిగిందనమాట, ఏసీ ఇన్హిబిటార్స్. ఆ ఏసీ ఇన్హిబిటార్స్ 2 కంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా ఎక్కువ 25% బెటర్ రిజల్ట్స్ చూపిస్తున్నట్టుగా మనకి ఈ మునగాకు పరిశోధనలు తెలుపుతున్నాయి. సో వాళ్ళు కంపారిజన్ ఏం చేశారంటే, వాళ్ళు ఒక సెట్ ఆఫ్ పాపులేషన్ కి వాళ్ళు ఆ ఏసీ ఇన్హిబిటార్స్ ఇచ్చారు, ఇంకో సెట్ ఆఫ్ పాపులేషన్ కి మునగాకు ఇచ్చి చూశారు. సో రిజల్ట్స్ చాలా ప్రామిసింగ్ గా మనకి మునగాకు వైపు కనబడ్డాయి. కాబట్టి మనము హైపర్ టెన్షన్ లో చక్కగా
వాడుకోవచ్చు. అలాగే మనకి కార్డియాక్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నట్టుగా మనకి ప్రూవ్ అయింది. ఇందులో ఉండే పొటాషియం కంటెంట్ మన కార్డియాక్ హెల్త్ కి ఎంతో మంచిది. అలాగే ఇందులో ఉండే కాల్షియం, తర్వాత మెగ్నీషియం కూడా మన హార్ట్ హెల్త్ కి ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఇందులో ఉండే ఫైబర్ మనకి యాంటీ కొలెస్ట్రమిక్, మన శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది అనమాట. అలాగే మనకి ఎటువంటి క్లాట్స్ రాకుండాను దీన్ని యాంటీ థ్రోంబోటిక్ గా కూడా పరిశోధనలు ప్రూవ్ చేసి ఉన్నాయన్నమాట. ఒకవేళ ఈ క్లాట్స్ కనుక మన శరీరంలో ఉంటే మనకి రకరకాల ఇబ్బంది రావచ్చు. హార్ట్ రిలేటెడ్ కానీ, బ్రెయిన్ రిలేటెడ్ కానీ, లంగ్ రిలేటెడ్ కానీ, మనకి ఎక్కడైనా క్లాట్ వెళ్ళి ఆబ్స్ట్రక్ట్ చేస్తే మనకు ఖచ్చితంగా నష్టాలు జరుగుతాయి అనమాట. లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ ఉంటాయి, స్ట్రోక్స్. సో వాటిని ప్రివెంట్ చేసుకోవచ్చు ఈ మునగాకుతో. సో ఇన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మన మునగాకు మన బ్యూటీ కాస్మెటిక్స్ లో కూడా మనకి మునగాకు వాడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ మునగాకు మన హెయిర్ గ్రోత్ కూడా చాలా మేలు చేస్తుంది అనమాట. అలాగే మన ఐ సైట్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇందులో ఉండే బీటా క్యారోటీన్ మనకి మన స్కిన్ హెల్త్ కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే బీటా క్యారోటీన్ మన ఎంటైర్ గట్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేయడానికి కూడా మనకి ఈ మునగాకు అనేది మేలు చేస్తుంది అనమాట. సో ఈ మునగాకుని మనము ఆకుకూరలాగా వండుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, వీటిని పొడిలాగా చేసుకోవచ్చు, కరివేపాకు పొడిలాగా మునగాకు పొడి, లేదా వీటిని చట్నీ రూపంలో కూడా చేసుకోవచ్చు. అలా ఇష్టం లేని వాళ్ళు దీన్ని పేస్ట్ కింద చేసి చపాతీ పిండిలో కానీ, దోస పిండిలో కూడా వేసి పిల్లలకి ఇవ్వచ్చు. ఆర్ ఇడ్లీ బ్యాటర్ ఆర్ వడాలో కూడా వేయొచ్చు. మనం ఎటువంటి ఆహారంలో అయినా కూడా దీన్ని ఇన్కార్పొరేట్ చేయడం వలన మనకి ఎన్నో రకాల వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ నెంబర్ ఉన్నాయి. అందుకే ఇది ట్రీ ఆఫ్ లైఫ్ అని చెప్పారనమాట. సో దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఇన్ని రకాల జంక్ ఫుడ్స్ తినడము, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎన్నో రకాల మాత్రలు మింగడం జరుగుతుంది. సో ఇలాంటి మునగాకుల్ని మనము చెట్టు ఇంట్లో పెట్టుకోలేకపోతే కనీసం మనం ఆకుకూరల బై దగ్గర కొనుక్కొని దీన్ని వారానికి 2-3 సార్లు వాడుకుంటే కనుక మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో మనం మునగాకు తీసుకుంటాము, మునక్కాయ తీసుకుంటాం, మునగ పువ్వు తీసుకుంటాం, దీని బార్కుని కూడా వాడుతూ ఉంటాం అన్నమాట. సో మనకి ఇది చాలా యూస్ఫుల్ చెట్టు అని చెప్పొచ్చు. నమస్తే.